ఓ ఇండికేటర్ అని వేసుకున్నావు కాక నువ్వు? గవర్నమెంట్ బస్ అది ఇండికేటర్ వేయదు. డిసప్పాయింట్ అయిపోయినా అనిపిస్తుంది నాకు ఈ సర్వీస్ సెంటర్ పైన. కారుతూనే ఉంది, అది ఎందుకు కారుతుందో అర్థం అవ్వట్లేదు. సో వెరీ సాడ్, నేనైతే మస్తు సాడ్గా ఫీల్ అవుతున్నా. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టి ఒకటి గుద్దండి. హలో గైస్, వాట్సాప్ కైసే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం మన బండిని సెకండ్ సర్వీస్కి తీసుకెళ్తున్నాం. టైం వచ్చేసి యాక్చువల్గా 2:14 అవుతుంది అండ్ మన బండి చేయక చాలా రోజులు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక 5-6 days అయింది తీయలేదు బయటికి. మెనీ రీజన్స్, లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఆల్. బట్ ఎనీవే ఇప్పుడైతే ఇంకా బయటికి ఓయ్యో ఆ జూపిటర్ నడిపి నేను ఇట్లా హెల్మెట్ సెట్ చేసుకుని ఇట్లాంటి వెళ్ళిపోయింది బండి. అంటే ఆ పవర్ మనకి 5 days నుంచి జూపిటర్ నడుపుతూ ఉండే, అది నడిపి ఇంకా ఇది నడవగానే నాకు ఆ యాక్సిలేటర్ పవర్ అనేది కొంచెం జూపిటర్ లెక్కనే పోయింది. ఎనీవే సో మధ్యాహ్నం 2:30కి సర్వీస్ ఎవ్వడు ఇయ్యడు కావచ్చు నాకు తెలిసి. పొద్దున్నే ఇస్తారు అండ్ మళ్ళీ ఈవినింగ్ తీసుకొని వెళ్తారు, లేదా నెక్స్ట్ డే తీసుకొని వెళ్తారు. బట్ నాకు మార్నింగ్ అస్సలు టైం దొరకట్లేదు అబ్బా. అంటే లిటరల్గా 9:30కి మా వాడిని స్కూల్కి తీసుకెళ్తున్నా. 9 to 9:30 మధ్యలో వెళ్తాడు స్కూల్ వాడికి యాక్చువల్గా. అండ్ స్కూల్ అయిపోగానే వాడిని తీసుకొని రావాలా. అండ్ దీనికి మధ్యలో నేను బ్రేక్ఫాస్ట్ చేయాలా. అండ్ ఇనీషియల్గా నాకు ఆఫీస్ కొంచెం ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం లేదు, అది ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే ఆ గ్యాప్లో నాకు వెళ్ళి రావడం కుదరట్లేదు. సో ఈరోజు ఎట్లనో అట్లా ఖచ్చితంగా పోవాలి రాబోయే అని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే వర్క్ కొంచెం తక్కువ ఉండే ఆఫీస్ది. జూపిటర్ 5 రోజుల నుంచి జూపిటర్ నడిపితే నాకు మంచిగా అనిపిస్తుంది లిటరల్గా. అంటే జూపిటర్లో ఎంతైనా సిటీకి అది బెస్ట్ అనుకోండి, ఇది కాదు సిటీకి, అబ్వియస్లీ కాదు. చాలా సార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ బండి ఒకవేళ సిటీ డ్రైవ్ కోసం ఏమైనా కొనుక్కున్నాడు అంటే బిస్కెట్ అవుతాడు చెప్తున్నా, కొనుక్కోకండి. సో సెకండ్ సర్వీస్లో మనం ఇంపార్టెంట్గా మనం ఒక్కటైతే చేపియాలనుకుంటున్నా. ఏంటి అంటే రేర్ డిస్క్ ప్లేట్ ఒకటి చేంజ్ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అది తక్కువే ఉంటుంది కాస్ట్, ఒక 400 ఉంటుందో 400 కన్నా తక్కువే ఉంటుందో తెలియదు. అండ్ డిస్క్ ప్లేట్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకవేళ మీకు కనుక అడ్వెంచర్ బండి ఏదైనా ఉండి, లేదా స్పోర్ట్స్ బైక్ ఏదైనా ఉండి, లేదా నార్మల్ బైక్ అయినా సరే డిస్క్ ప్లేట్ అనేది చేంజ్ చేయించుకుంటే బెస్ట్. ఎందుకు అని అంటే మనం యూవీ గ్లాస్ దించుకోవాలి, ఎండ కొడుతుంది. చలికాలంలో కూడా ఏంద్రా ఎండ. ఎందుకు చేంజ్ చేయించుకోవాలి డిస్క్ ప్లేట్ అంటే, మనం నడుపుతున్నప్పుడు ఇక్కడ కింద చూడండి, ఈ బ్రేక్ ఏదైతే ఉందో మనం దీన్ని ఇలా ప్రెస్ చేస్తే బ్రేక్ పడుతుంది ఇన్ జనరల్గా. బట్ నువ్వు నడిపేటప్పుడు ఎప్పుడైనా చూడండి, మన షూస్ దానిపైన పెట్టేసి ఉంటాం, అంటే మనం దానిపైన రెస్ట్ తీసుకుంటుంది మన లెగ్స్. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ప్రెస్ అవుతుంది ఇట్లా లైట్గా. సో ప్రెస్ అయినప్పుడు ఆ డిస్క్ ప్లేట్ అనేది ఇట్లా రప్చర్ అవుతూ ఉంటుంది డిస్క్కి. సో దానివల్ల డిస్క్ ప్లేట్ తొందరగా ఖరాబ్ అవుతుంది. అండ్ దాని ఫంక్షనాలిటీ కూడా కొంచెం తొందరగా ఖరాబ్ అయిపోయి అంటే ఫంక్షనాలిటీ అని ఇప్పుడు ఆఫీస్ వర్డ్స్ ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కాదు. బట్ ఎనీవే సో అలా రప్చర్ అవుతున్నప్పుడు ఏముందంటే తొందరగా అరిగిపోతుంది అన్నమాట డిస్క్ ప్లేట్. సో దానివల్ల డిస్క్ ప్లేట్ చేంజ్ చేసుకోవాలి. అండ్ మీరు కూడా చేంజ్ చేసుకోండి డిస్క్ ప్లేట్. ఎప్పుడైనా మీరు చేంజ్ చేయకపోయినా, సర్వీస్ సెంటర్ వాళ్ళు సజెస్ట్ చేయకపోయినా 400 రూపీస్ అబ్బా అంతే. అండ్ మోర్ ఓవర్ ఏం తెలుసా, నేను నా లాస్ట్ రైడ్ మీరు చూసినట్టయితే నేను ఎర్కాడ్ పోయినా, కొల్లి హిల్స్ పోయినా, మొత్తం 70 + 70, 140 + 20, 40. ఓ ఫక్ మ్యాన్, 180 హెయిర్ పిన్స్ నేను డ్రైవ్ చేసిన. అండ్ అన్ని ఘాట్ రోడ్సే, ఐదర్ పైకి ఆర్ ఐదర్ కిందికి. సో దానివల్ల ఆబ్వియస్లీ కంప్లీట్గా కొంచెం రప్చర్ అయితే అయిందన్నమాట. ఏమవుతుంది ఇక్కడ, ఏమవుతుంది కొట్టుకుంటున్నారా ఎందుకు నాకు అర్థమవుతలేదు, ఏమవుతుంది ఇక్కడ ఏమో. సో దానివల్ల ఖచ్చితంగా కొంచెం రప్చర్ ఇంకెక్కువైపోయి ఉంటుంది నాది ఖచ్చితంగా. సో ఇప్పుడు కూడా కొంచెం ప్రెస్ అవుతూనే ఉందన్నమాట. సో మోస్ట్లీ హైవేస్ పైన వెళ్తే ఏమవుతుందంటే, నేను లెగ్స్ని కరెక్ట్ దానిపైన పెట్టకుండా కొంచెం సైడ్కి పెడతా. సో అవసరం ఉన్నప్పుడే మళ్ళీ దానిపైకి వస్తాను, ఎందుకంటే నాకు తెలుసు రప్చర్ అవుతుంది, డిస్ప్లే ఖరాబ్ అవుతుందని. బట్ ఘాట్ రోడ్ కదా, సో లెగ్ దానిపైనే ఉంది. అండ్ మనం షూస్ ఉంటుంది, ఆ షూస్ వెయిట్ తెలియదు, మనం ఎంతసేపు వేస్తున్నాం దానిపైన తెలియకుండానే మనం ప్రెస్ చేస్తాం దాన్ని. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు చేంజ్. అండ్ మళ్ళీ నా నెక్స్ట్ రైడ్ అయితే మళ్ళీ ఘాట్స్కి వెళ్తున్నా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు చేంజ్ చేయించుకుంటే బెస్ట్ అని చెప్పేసి అనుకున్నా. సో ఇంకా నాకు వేరే ఇష్యూస్ అయితే ఏం లేవు అబ్బా బండితోని. ఐఎమ్ వెరీ హ్యాపీ. మైలేజ్ 29 ఇస్తుంది, కంపెనీ చెప్పింది 33 అట్లా ఇస్తుంది అని చెప్పారు కంపెనీ వాళ్ళు. కొనుక్కున్నప్పుడు దానికన్నా ముందు రివ్యూస్ అయినా కంపెనీ వెబ్సైట్లో అయినా 33 అని చెప్పేసి ఉంది. బట్ నాకు 29 ఇస్తుంది. బట్ 31 అయింది ఎప్పుడు నేను రైడ్ స్టార్ట్ చేసినప్పుడు బెంగళూరు హైవేకి వెళ్తుంటే. బట్ అది మధ్యలో పడిపోయింది, ఎందుకనంటే ఇంకా నేను కొంచెం గట్టి గుంజేసిన బండిని, వంటినట్లు పోయినా. సో
మీరు మైలేజ్ పడిపోయింది. సో మైలేజ్తో నాకు పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ అడ్వెంచర్ బైక్స్, హెవీ బైక్స్, పవర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ ఇంజన్ సీసీ ఎక్కువ. సో ఆబ్వియస్లీ మైలేజ్ తక్కువ ఇస్తుంది కాబట్టి నో కంప్లైంట్స్ దేర్. ఇంకేం కంప్లైంట్స్ అయితే లేవు. సో జనరల్ సర్వీసింగ్, ఇంకా ఇంజన్ ఆయిల్ చేంజ్ అవన్నీ చేసేసి ఇండికేటర్ అని వేసుకున్నావు కాక నువ్వు వేసినావు. లేదు నాదే తప్పు, నిన్నే చూడలేదు, సారీ. సో అంతే ఇంకా. బట్ హోప్ఫుల్లీ రేపు మధ్యాహ్నం కూడా, ఈవినింగ్ కూడా కొంచెం తొందరగా ఇస్తే బాగుంటుంది అన్న. ఈ కార్దే తప్పు, బస్సు ఇండికేటర్ వేయదు. బస్సు గవర్నమెంట్ బస్సు అది. సో బై ద వే నేను మీకు ఆల్రెడీ చెప్పేసినా కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి. సో నేనైతే కొడైకెనాల్కి వెళ్తున్నా, డిసెంబర్ 1st వీక్లో వెళ్తా. సో నాతో పాటు ఎవరైనా వస్తున్నారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సో అది మీకు ఆ రోజే అప్పుడే చెప్తా. బట్ నాకు ప్యూర్గా చెప్తున్నా, నాకైతే సోలో రైడ్సే ఇష్టం. నాకు సోలోనే ఇష్టం. బికాజ్ ఇండివిజువల్ ఉంటుంది అండ్ డిపెండెన్సీ ఉండదు. ఒకరికి ఇలా ఇష్టం, ఒకరికి అలా ఇష్టం, అంటే ఆ మోమాట పడ్డం ఇవన్నీ ఏముండవు. సీదా వెళ్ళిపోవాలి, సీదా రావాలి, ఎక్కడ పడితే అక్కడ ఆగచ్చు, అంత నీ ఇష్టం ఉంటుంది. బట్ ఇక సోలో కాకపోతేనే ప్రాబ్లం. సో ఎవరు వస్తారు ఏందనేది తెలియదు. అండ్ నా సౌత్ ఇండియా తర్వాత ఇంకా మళ్ళీ అట్లాంటి మేజర్ ట్రిప్ ఏదైనా ఉంది అంటే మళ్ళీ జనవరిలో ఉంది. జనవరిలో నేనైతే కర్ణాటక రైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అట్లీస్ట్ 8 to 10 days మధ్యలో ఉంటుంది. సో ఆ కర్ణాటక రైడ్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా, ఎలా ఎండ్ అవుతుంది అని మ్యాప్లో అదంతా నేను ఇప్పుడే ఇంకా డిఫైన్ చేసుకుంటున్నా. నాకు నేనే ఎక్సెల్ ప్రిపేర్ చేసుకుంటున్నా. యాక్చువల్గా చెప్పాలంటే ఏడికి వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ ఉంది, డేలో ఎంత కవర్ చేయాలి, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అనేది. సో అది ఇంకా కంప్లీట్ ప్లాన్ అయితే ఫిక్స్ అవ్వలేదు. గైజ్ మీరు నా ఎర్కడ్ వీడియోస్ ఆర్ నా కొల్లి హిల్స్ వీడియోస్ చూడకపోతే చూడండి గైజ్. అమేజింగ్ రోడ్స్ ఉండే అవి. నాకు నడుపుతుంటే అసలు కొన్నిసార్లు అయితే ప్యాక్ అయిపోయింది. ఎందుకంటే సడన్గా ఇట్లా బస్సు రావడం, గ్యాప్ చాలా చిన్న గ్యాప్లోకి వెళ్ళి కొట్టడం, అదంతా నాకు అమేజింగ్ ఉండే. అసలు అప్పుడు ప్యాక్ అయిపోయింది. బట్ స్టిల్ ఐ లవ్డ్ ఇట్. ఐ లవ్డ్ దట్ రైడింగ్. అందరూ నన్ను లదాఖ్ ట్రిప్ అని చెప్పేసి అంటున్నారు. సో నాకు ఇప్పుడు లదాఖ్ పోవడానికి 2 main things. ఫస్ట్ థింగ్ అయితే బడ్జెట్ గైస్. నాకు ఈజీగా 50,000 ఖర్చు అవుతుంది. 25,000లో పోవచ్చు, 20,000లో పోవచ్చు, 10,000లో పోవచ్చు. అంటే మేబీ వెళ్ళొచ్చేమో, బట్ నా కంఫర్టబిలిటీని నేను చూసుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా 40,000 to 50,000 ఖచ్చితంగా అవుతుంది. సో నాకు ఆ బడ్జెట్ని నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, మనీ అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ బిగ్ రీజన్. ఇంకో సెకండ్ రీజన్ ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం లదాఖ్కి. నేను మళ్ళీ నెక్స్ట్ జూన్, జూలై, మే, ఏప్రిల్, సో ఈ 4 monthsలో ఎప్పుడైనా వెళ్ళాలి. బట్ మోస్ట్ లైక్లీ నేనైతే ఏప్రిల్ అండ్ మే 1st ఈ డేట్స్లో ఎప్పుడైనా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా లదాఖ్కి. సో చూద్దాం. సో లదాఖ్కి అయితే చాలామంది నాతో రైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఐ విల్ లెట్ యూ నో గైస్. అయితే వచ్చేసినాం ఆల్రెడీ సర్వీస్ సెంటర్కి. సో ఇక్కడ యూటర్న్ తీసేసుకుంటే అయిపోతుంది. అయితే నాకు వెంటనే కూడా గుర్తుకొచ్చింది, నా నకల్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఉల్టా పల్టా ఉన్నాయి చూడండి. కొంచెం ఇది కిందికి ఉంది రైట్ది, లెఫ్ట్ది కొంచెం పైకి ఉంది. సో అది సెట్ చేయమని చెప్పాలా. లాస్ట్ టైం చెప్పినా బట్ మామూలుగా ఏదో పైన చేసేసిండు తమ్ముడు. ఈసారి కొంచెం గట్టిగా ఎట్లా సర్వీస్కి ఇస్తున్నా కాబట్టి సో అది కూడా ఇంక్లూడ్ చేసి చెప్తాం మంచిగా చేయమని చెప్పి. అదొక్కటి మర్చిపోయినా, నాకు వెంటనే గుర్తుకొచ్చేసింది. సో వచ్చేసినాం మనం ఎస్డి జావా. No. మహేందర్ లేడా? మహేందర్ లంచ్లో ఉన్నారా? టైం పడుతుందా? ఎప్పుడు పోయాడు? ఇప్పుడే వెళ్ళా? అయ్యో దేవుడా. మన వాళ్ళందరూ లంచ్ చేస్తున్నారు. సో మనం జస్ట్ వెయిటింగ్ ఇక్కడ. అండ్ మన బండి అక్కడ పెట్టినా చూడండి. సో జావా బాబ్లర్ 42 కొత్తగా వచ్చిందనమాట. సో బండి మంచిగా అనిపిస్తుంది. జస్ట్ అలా చిన్న షార్ట్ ఒకటి చేస్తున్నాను అనమాట, చిన్న సినిమాటిక్ షార్ట్స్. సో దాని డీటెయిల్స్ మొత్తం కనుక్కొని చిన్న షార్ట్ లెక్క పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. నా వాయిస్ మీకు వినిపిస్తుందో కదా నాకు తెలియదు, బట్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఎనీవే. సో లంచ్ నుంచి వచ్చిన తర్వాత మన బండి ప్రాబ్లమ్స్ ఏం లేవు, బట్ అప్పుడు చెప్పేసి ర్యాపిడో బుక్ చేసుకొని పోవాలి మనం.
బండి అయితే సర్వీసింగ్ కోసం ఇచ్చేసిన. సో ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేసుకుంటున్నా అండ్ అస్సలకే బుక్ అవ్వట్లేదు. లాస్ట్ 5-10 minutes నుంచి అది చేస్తున్నా. సో బండి డ్రైవ్ చేసినాక ఆ పర్సన్ ఏమైతే అన్నాడంటే ఎదురుగా ఈ లెఫ్ట్ సైడ్ ఫోక్ కొంచెం ఇలా బెండ్ ఏమన్నా అయిందేమో డౌట్ కింద పడినప్పుడు అని చెప్పేసి అన్నాడు. బట్ నేనైతే వెరీ క్లియర్గా చెప్పిన అస్సలే అయి ఉండదు. ఎందుకంటే నా బండి అసలు డ్రైవ్ చేస్తుంటే కింద పడింది కాదు, అది నిలబడి జస్ట్ నార్మల్గా పడింది. అండ్ దానిపైన వెయిట్ అసలు పడలేదు. సో ఐఎమ్ 100% షూర్ అదైతే బెండ్ కాలేదని చెప్పేసి. బట్ ఎనీవే నువ్వు నాకు కాల్ చేసి చెప్పు అని చెప్పేసి అన్న. బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ గో ఫర్ ఇట్. ఒకవేళ క్రాస్ ఉంది సెట్ చేయించుకో అన్నా కూడా నేను చేయించాను. బికాజ్ నేను కింద పడింది సౌత్ ఇండియా ట్రిప్లో. దాని తర్వాత 2,000 kilometers నేను డ్రైవ్ చేసిన, నాకైతే ఎక్కడ కొంచెం కూడా తేడా అనిపించలేదు. సో ఐ డోంట్ థింక్ ఐ విల్ గో ఫర్ చేంజ్. సో ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోవడమే. ఆటో కన్ఫర్మ్డ్ వెరీ సూన్. ఎక్కడున్నావు అన్న? ఇక్కడ గల్లీలో ఉన్నాడు. నేనైతే ఇంకా నేను మిమ్మల్ని మళ్ళీ బండి తీసుకున్నాక కనిపిస్తా. అప్పటి వరకు యూ గైస్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి అండ్ మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఐల్ సీ యూ గైస్ ఇన్ 1, 2 and 3. ఫైనల్గా మన బండి రెడీ అని చెప్పేసి ఫోన్ అయితే చేశారన్నమాట. ఆఫ్టర్నూన్ 1కే రెడీ అయిపోయిందని చెప్పేసి ఫోన్ చేసిండు. బట్ మనం ఎటుగాని టైంలో ఎందుకు పోవడం అని చెప్పేసి లంచ్ తర్వాత వస్తా అని చెప్పేసి అన్న. బేసిక్గా సేమ్ నిన్న ఏ టైంకి వెళ్ళినో ఇప్పుడు అదే టైంకి వెళ్తున్నా. మేబీ వాళ్ళు లంచ్ చేస్తారేమో ఈ టైంకి తెలియదు. బట్ నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. అండ్ ర్యాపిడో అయితే బుక్ చేసిన, ఈసారి బైక్ బుక్ చేసిన. సో 15 to 20 minutes అయితే షోరూమ్కి వెళ్ళిపోతా. సో బండి తీసేసుకొని ఇంటికి వచ్చేయడమే. మిమ్మల్ని మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గోప్రో మోడ్లో కనిపిస్తా గైస్. తెలుసు కదా ఏం చేయాలో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సో బండి అయితే తీసుకున్నా. కాకపోతే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక నేను మళ్ళీ షోరూమ్కి ఈ బ్రైట్ ఆటోమేటివ్ సర్వీస్ సెంటర్కి అయితే మళ్ళీ రావద్దని అనుకుంటున్నా. సో ఎందుకు ఏందనే నేను పెట్రోల్ కొట్టించుకున్నాక చెప్తా. బట్ నాకైతే ఇంకా నచ్చలేదు. ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ కమింగ్ హియర్ ఎనీమోర్. నేను క్లియర్గా చెప్పిన కొన్ని విషయాల్లో చాలా డిసప్పాయింట్ అయిపోయినా. నేను మస్తు డిసప్పాయింట్ అయిపోయినా. ఫోక్ కొంచెం బెండేదని చెప్పేసి అన్నాడు మనోడు. నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అసలు ముట్టుకోకు, దాన్ని చెయ్యకని చెప్పేసి అన్న. చెక్ చేయి కానీ నాకు నిజంగా నాకు చెప్పని చెప్పేసి అన్న. బట్ మనోడేమో చేపించేసిన అని చెప్పేసి అన్నాడు. నేను డబ్బులు కూడా ఇవ్వలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇన్ జనరల్గా నేను చెయ్యను అసలు. నాకు చెప్పకుండా ఎందుకు చేయించాలని చెప్పేసి నేను చేయించలేదు. అండ్ అదైపోయిన తర్వాత బండి వాష్ అసలు కడగలేదబ్బా. పైన ఏదో నామకే వాసు చూద్దామా అన్నట్టుగా పైన చేసినట్టు అనిపించింది. నేను ఒక క్లిప్ పెడతా చూడండి, చిన్న క్లిప్ ఎగ్జాంపుల్. వైజర్ ఎంత గలీజ్గా ఉంది. అండ్ నా నకల్ గార్డ్స్ అయితే ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి. నేను వద్దన్నా, నాకు మస్తు చిరాకు వచ్చింది. వద్దు అండి, లైట్ తీసుకోండి, నేను బయట కడిగించుకుంటా అని చెప్పేసి తీసుకొని వచ్చేసిన. ఎక్కువ కొట్టించుకోవట్లేదు, జస్ట్ 3 hours కొట్టించేసుకుంటున్నాను. ఎందుకంటే నేను తర్వాత ఇప్పటికైతే ఎలాంటి ప్లాన్స్ అయితే లేవు బయటికి పోవడానికి. నెక్స్ట్ పెద్ద ట్రిప్ ఒకటి ఉంది కదా. సో అప్పటి వరకు అయితే ఇంకేం కొట్టించుకోను. లోకల్లో అలా ఇలా చిన్నగా తిరుగుతా. బట్ సో అందుకే ఎక్కువ కొట్టించుకోవట్లేదు నేను కూడా. 500 వేసిండు మార్నింగ్, అంటే నిన్న వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడేమో 2897 అయింది. నాకు సర్వీస్ ఇది ఫ్రీ సర్వీస్, సెకండ్ సర్వీస్ కాస్ట్ ఎంత అయిందంటే 2897 అయింది. ఎస్టిమేషన్ 3500 వేసిండు మార్నింగ్, అంటే నిన్న వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడేమో 2897 అయింది. స్క్రీన్ పైన పెడతా చూడండి సర్వీస్ కాస్ట్ నాకు ఎంత అయింది, ఆ సర్వీస్ పైసర్ మొత్తం ఎంత, ఏమేమి చేశారు అవన్నీ పెడతా నేను. మోడల్ కంపెనీ నుంచి వెళ్ళి నాకు ఇంజన్ ఆయిల్ అయితే వేసిండ్లు అండ్ ఆయిల్ ఫిల్టర్, ఇట్లా బేసిక్ చిన్న సర్వీసింగ్ అయితే చేసి. సో ఇంకా నేను వేరే సర్వీస్ సెంటర్ చూసుకుంటా, మోస్ట్ లైక్లీ గచ్చిబౌలి చూసుకుంటా. నాకు ఇక్కడ నుంచి గచ్చిబౌలి దగ్గరే, ప్రాబ్లమే లేదు నాకు. కొంచెం దూరం ఇక్కడికి వెళ్ళి, బట్ స్టిల్ ఐ డోంట్ మైండ్ గోయింగ్ అంత దూరం. బాచుపల్లిలో ఏదో ఉన్నట్టుంది, మియాపూర్ నుంచి బాచుపల్లి కూడా దగ్గరే. సో బాచుపల్లిలో తెలియదు ఉందో లేదో, ఒకసారి బాచుపల్లి కూడా ఒకసారి చూసుకుంటా. చూసుకున్న తర్వాత ఫిక్స్ అయిపోతా ఎక్కడికి వెళ్ళాలనేది. ఇంజన్ హీట్ అనేది ఇప్పుడు తగ్గుతుందా సెకండ్ సర్వీస్ తర్వాత లేదా అనేది నాకైతే తెలియదు, ఎందుకంటే ఇప్పుడే వచ్చింది కాబట్టి. సో దాని గురించి ఎక్కువ మాట్లాడలేను నేను, హీట్ గురించి. పోవాలి, చూపించుకోవాలి సర్వీస్ సెంటర్లో. అది ఇప్పుడే ఫిల్ చేయించిన, ఓవర్ఫ్లో అవుతుంది అంతే.
పిల్లగాళ్ళు ఏం చెప్పాలంటే కింద ఏదో ఆరుతుంది అని చెప్పేసి అన్నాడు. నాకేమో అది కాలుతుంది అని అనిపించి ఆ కాలని అని చెప్పేసి అన్న మజాక్ చేస్తుండేమో అనుకోని, కానీ యాక్చువల్గా చూస్తే ఏదో కారుతుంది అన్నమాట. సో ఇంజన్ ఆయిల్ అంటున్నాయి. సో ఇంజన్ కూలెంట్ ఒకటి వేసారన్నమాట. సో అది కొంచెం ఓవర్ఫ్లో అవుతుంది, ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నాడు. చిన్నగా కారుతుంది ఏదో, చూద్దాం అసలు అది ఏందో. మరి అది ఏదో ఆయిల్ కారుతుంది మొత్తానికైతే, బట్ అది ఎందుకు కారుతుంది అనేది చూసుకోవాలి. ఇంజన్ ఆయిల్ బాగానే కారుతుంది, అది కూలెంటా లేకపోతే ఇంకేంటో చూడదు. కాల్ చేసి అడుగుతా. మహేందర్, హలో అలా చెప్పనా? ఇది కింద అది కారుతూనే ఉంది కదా ఇంటితో? కారిపోతానుందా? ఫుల్గా పడినట్టుందా అయితే? అది ఏమో, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ దగ్గర అయినా మధ్యలో ట్రాఫిక్లో అయినా వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు అన్న బాగా ఆరిపోతుందని చెప్పేసి, నేను సరే అని చెప్పి చూసుకుందాం అని చెప్పేసి మళ్ళీ సైడ్కి వచ్చి మళ్ళీ ఒక దగ్గర అయినా చాలానే కారుతుంది యాక్చువల్గా. వస్తాను వస్తాను. కనిపిస్తుంది కదా మీకు, యాక్చువల్గా ఇంజన్ కూలెంట్ అని చెప్పేసి అంట అది. సో ఇంజన్ కూలెంట్ అట్లా కారుతూనే ఉంది, అది ఎందుకు కారుతుందో అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో మంచిగా ఇద్దాం, ఆయన చూపించచ్చు. సో మళ్ళీ ఒకసారి వెనకకి రమ్మన్నాడు. దేక్తే సిగ్నల్ అబ్బో యూటర్న్ ఇక్కడే ఉందిరా. నాకు అట్లా కొట్టబోద్ది కదా యూటర్న్, ఇక్కడ రైట్ సైడ్ వెంటనే ఉంటే నాకు యూటర్న్ కొట్టబోద్ది. ఎందుకంటే మస్తు వెహికల్స్, హెవీ వెహికల్స్ ఫాస్ట్గా వస్తుంటాయి, ఆ టైం కూడా దొరకదు. ప్రాబ్లం ఏంటంటే టైం దొరుకుతుంది కానీ జప్ప చంపుకుంటూ వస్తారు అనవసరంగా. వాడు నన్ను కుదుతాడు, నేను వేరేటో నన్ను కుదుతా. బా థ్యాంక్స్ కాక, నువ్వు చేయబట్టి నేను వచ్చేసిన. ఒక దగ్గర ఆగిన, అక్కడ పడింది. ఇది మధ్యలో సైడ్కి ఆపి ఒకసారి ఆగిన చూద్దాం, మళ్ళీ ఎవరో చెప్తున్నారు నాకు. అవునా అంత పడుతుంది, మళ్ళీ ఆపితే మళ్ళీ ఇక్కడ ఇది సైడ్కి ఆపినప్పుడు మళ్ళీ ఇంత పడుతుంది. ఇప్పుడు పడుతుంది చూడండి, టక్ 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 టక్. రికార్డింగ్ ఆఫ్ చేయండి. సో ఏమైందో తెలియదు, చూస్తున్నాడు కాకపోతే మనోడు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన అన్నమాట నాకు. జస్ట్ కిడింగ్, ఫన్ పార్ట్. గోప్రో తీసి పక్క పెట్టమన్నాడు. సర్లే, ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ రెస్పెక్ట్. ఈ షుడ్ ఆర్ వి షుడ్ నాట్, వి డోంట్ నో. బట్ తీసి అయితే పెట్టేసిన, హెల్మెట్ పక్కన పెట్టేసిన. సో మనోడు ఏదో సెట్ చేస్తున్నాడు, మళ్ళీ తెలియదు, చూడాలా. పడకపోతే చాలా నాకు మళ్ళీ బండి ఇక్కడ ఇచ్చి ఒక డే పెట్టుకోవాలి చూడాలి అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అంత ఓపిక కూడా లేదు. నాకు మస్తు పనులు ఉన్నాయి రేపటి నుంచి వెళ్ళి, అండ్ ఐ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ హియర్ అగైన్ అండ్ అగైన్. సో హోప్ఫుల్లీ దే విల్ ఫిక్స్ ఇట్ రైట్ నౌ, చూడాలి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు షోరూంలో ఉండే అనమాట. బండిలో ఇంజన్ ఛాంబర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటంటే మనం లిక్విడ్, మన ఇంజన్ హీట్ అవ్వకుండా కూలెంట్ ఒకటి వేస్తారు కదా. సో ఆ కూలెంట్ ఒకటి వేసే చేంబర్ ఏదైతే ఉందో దానికి చిన్న స్క్రాచ్ వచ్చిందనమాట. సో అది ఇప్పుడు నేను ఫొటోస్ అండ్ వీడియో సరిగ్గా రాలేదు. సో ఫొటోస్ అయితే తీసుకున్న, ఫొటోస్ పెడతా ఇప్పుడు దీనిపైన చూడండి. సో ఆ స్క్రాచ్ రావడం వల్ల ఇంజన్ కూలెంట్ ఏదైతే ఉందో లోపల అది బయటకు వచ్చేసింది అనమాట. అది ఎప్పుడు తెలుసా, బండి రన్నింగ్లో ఉన్నప్పుడు కన్నా ఆగినప్పుడు చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో అందుకే అక్కడ తెలియలేదు షోరూంలో ఎక్కువ. అందుకే నేను రన్ చేసిన తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఆపుతానో అక్కడే తెలుస్తుంది అనమాట. అంతా బాగానే ఉంది. నేను ఇంటికైతే వచ్చేసిన యాక్చువల్గా ఆల్రెడీ, బట్ నా బండి అయితే రాలేదు. బికాజ్ దానికి ఇప్పుడు ఫిజికల్ డ్యామేజ్ వారంటీ కింద దాన్ని అప్లై చేస్తున్నాను అనమాట. సో ఆ ఛాంబర్ కొత్తది వస్తుంది, కొత్తది ఫిట్ చేసి తర్వాత మాత్రమే బండి మన చేతికి వస్తుంది. సో మన లాగ్స్ కొంచెం స్లో అవుతాయి, ఛానల్కి వీడియోస్ కొంచెం తక్కువ వస్తాయి అన్నమాట ఇంకా మన బండి పైన. ఆర్ మేబీ నా జూపిటర్ వేసుకొని తిరుగుతాను కావచ్చు, ఐ డోంట్ నో. చాలా డిసప్పాయింట్మెంట్. నేను మరి బండి కింద పడింది లేదు, మీకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడు బండి కింద కూడా పడేయలేదు, ఏ ట్రిప్లో పడేయలేదు, నాకు ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. మరి ఎందుకు డ్యామేజ్ అయిందో నాకైతే అస్సలు అర్థం అవ్వలే. సో కంప్లైంట్ అయితే చేసేసిన, వారంటీ అప్రూవ్ చేస్తారో చేయరో నాకు తెలియదు, బట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే చేయాలి. దే విల్ హ్యావ్ టు డూ ఇట్, బికాస్ ఎలాంటి చిన్న డ్యామేజ్ లేదు బండికి. సో కింద పడింది అనడానికి ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. సో దే విల్ హ్యావ్ టు డూ ఇట్. ఒకటే బాధ ఏంటంటే 15 days అంటే కొంచెం కష్టం. కొంచెం పుష్ చేయమని చెప్పిన, డేట్ని పుష్ చేయండి, తొందరగా అయ్యేలా చూడండి అని చెప్పేసి అన్న. సో చూస్తూ ఉన్నారు. వెరీ సాడ్. నేనైతే మస్తు సాడ్గా ఫీల్ అవుతున్నా.
సో ఇంకా సర్వీస్ గురించి మాట్లాడితే సర్వీస్లో కూడా హ్యాపీ లేనని చెప్పేసి అన్న. అండ్ ఇప్పుడు ఇదొకటి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది ఏదైతే ఉందో వారంటీ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత బండి తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకా షోరూమ్కి అయితే వెళ్ళాను, సారీ ఆ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళాను, ఇంకా వేరే దగ్గరికి వెళ్తా. సో ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ దిస్ వ్లాగ్ ఈజ్ అబౌట్. సో ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసిన కాబట్టి ఐ విల్ ప్రాబ్లీ ఫినిష్ దిస్ వ్లాగ్. నేను మీ అందరితో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కనిపిస్తాను. బట్ చిన్న అప్డేట్స్ ఇస్తా షార్ట్స్లో, బండికి ఏమైంది, ఎనీ అప్డేట్ ఉందా అని చెప్పేసి. అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్. అండ్ మోటో వ్లాగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సౌత్ ఇండియా ట్రిప్ వీడియోస్ చూడకపోతే సౌత్ ఇండియా ట్రిప్ వీడియోస్ చూడండి మాయి. అండ్ అమేజింగ్ ఉంటాయి వీడియోస్. అండ్ ఎర్కాడ్ కొల్లి హిల్స్ వీడియోస్ కూడా అమేజింగ్ ఉంటాయి, సో అవి కూడా చూడండి. అండ్ ఎస్డి అడ్వెంచర్ పైన ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి, ఐఎమ్ హ్యాపీ టు రిప్లై. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటివరకు సబ్స్క్రైబ్, లైక్, షేర్. బై బాయ్.